జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. యాక్చువల్లీ ఇది ఓన్లీ పాటకి కాదు, ఫెయిల్యూర్స్ ఫేస్ చేసినటువంటి ఎవరికైనా సరే. సో మీరు దాన్ని నాకు అట్లా అంటే నేను ఫస్ట్ వన్ అండ్ ఒకటేసారి పీక్స్లో బాధపడ్డా ఒక్క పాట పోయినందుకు. ఆ తర్వాత నాకు ఇదే మాట మా నాన్న కూర్చోబెట్టి చెప్పారు. ఇప్పుడు నేను చెప్పింది బోధి ధర్మం నాది కాదు, మా నాన్నది. ఆ తర్వాత నుంచి నేను ఏ పాటకు ఫీల్ అవ్వలేదు. బాహుబలిలో ఐ లాస్ట్ అ సాంగ్ బికాస్ ఆఫ్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ హ్యాపెండ్. సాహోరే బాహుబలి. సో దలేర్ మెహందీ గారు పాడారు. ఆ రోజు ఐ ఫెల్ట్ వెరీ వెరీ బ్యాడ్ అనమాట. బట్ అగైన్ డాడ్ ఆ రోజు కూర్చోబెట్టి మాట చెప్పేసరికి ఐ వాజ్ లైక్ కరెక్టేగా మనం పిసుక్కోవడం వల్లే ఇప్పుడు కీరవాణి గారు వచ్చి, రాజమౌళి గారు వచ్చి, ప్రభాస్ గారు వచ్చి అయ్యో సాకేత్ ఏడవకు నాన్న, లేదు నీ వాయిస్ చెప్పెడతామమ్మ అనలేరు కదా, అనరు, అది జరగదు. అండ్ ఇట్ ఈస్ దేర్ చాయిస్, కమాన్, ఇట్స్ దేర్ బేబీ. నేను నా వాయిస్ నచ్చాలని రూల్ లేదు. అదే కీరవాణి గారికి నేను మరి ఓం నమో వెంకటేశాయలో ఒక మంచి బ్యూటిఫుల్ క్లాసికల్ సాంగ్ ఇచ్చారు నాకు. నా వాయిస్ నచ్చడం బట్టే కదా నాకు ఇచ్చారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ దట్ సాంగ్, అబౌట్ దట్ మూమెంట్. అండ్ ఆల్సో ఒక పాటని లింక్ చేసుకొని దెల్ బి సో మెనీ పీపుల్, దెల్ బి అ డైరెక్టర్, దెల్ బి యాక్టర్, వాళ్ళ మైండ్లో వేరే వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ ప్రెషర్స్ ఉండొచ్చు. సో నెవర్ టేక్ రిజెక్షన్ టు హార్ట్. నెవర్. ఇప్పుడు నమో వెంకటేశాయ చెప్పావు కాబట్టి సంథింగ్ రిలేటెడ్ టు దాట్, యేసు ప్రభు పాటలు, ఏసే నా కాపరి అనే పాట దగ్గర నుంచి నేను చాలా పాడాను. నేను క్రిస్టియన్ డివోషనల్స్, సాయిబాబా పాటలు, నేను చెప్తున్నా అదే క్రిస్టియన్ డివోషనల్స్ నేను చాలా పాడాను. ఇన్ఫ్యాక్ట్ నేను నేను వెస్టర్న్ క్లాసికల్, నేను పియానో ఐ హావ్ డన్ 5 grades ఫ్రమ్ రాయల్ స్కూల్ ఆఫ్ లండన్, 3 grades ఆఫ్ థియరీ, అండ్ వెస్టర్న్ వోకల్స్ 3 grades చేశా. తర్వాత చర్చ్లో కొన్ని క్యారల్స్ కూడా పాడాను. అండ్ దెన్ ఐ హావ్ sung n number of Christian albums. Telugu devotionals n number of పాడాను. సాయిబాబా డివోషనల్స్ n number of పాడాను. ఒకటో రెండో ఐ హావ్ సంగ్, వాటిని ఏమంటారో తెలియదు, బట్ సంగ్ సాంగ్స్ ఫర్ అల్లా ఆల్సో. ఖ్వాజా మేరే ఖ్వాజా తెలుసా నువ్వు. సో ఇట్ ఈస్ అబౌట్ మ్యూజిక్. నాకైతే అక్కడ పాటకు పిలిచారు 100%. అట్ ది సేమ్ టైమ్ ఐ హావ్ డన్ n number of పొలిటికల్ సాంగ్స్. నేను పాడిన పొలిటికల్ సాంగ్స్ నా కాంటెంపరీస్లో ఎవరు పాడుంటారు. అగైన్ ఐ హ్యావ్ మై లైన్స్. నిన్ను పొగుడుతూ పాడతా, పక్కన తిడుతూ పాడను. ఇది నేను పెట్టుకున్న బేసిక్ రూల్. మైట్ బి పొలిటికల్, ఇట్ మైట్ బి డివోషనల్. సో పక్క మతాన్ని తిట్టనంత వరకు ఐఎమ్ ఓకే, పక్క మనిషిని తిట్టనంత వరకు you're okay. అంతే కదా. Singing is your job. There should be no negativity in the song. If there is negativity, I'm not singing it. అలా నేను కొన్ని బూతు పాటలు, మంచి మాస్ సాంగ్స్ కూడా రిజెక్ట్ చేశా మూవీస్లో. నిజమా? రిజెక్ట్ చేసావు? And later on అవి సూపర్ హిట్ అయిన ఉన్నాయా? లేవు. మన తెలుగు జనాలు కొంతవరకే యాక్సెప్ట్ చేస్తారు డబుల్ మీనింగ్ని, మరీ స్ట్రైట్ బూతు పెడితే యాక్సెప్ట్ చేయరు అన్న విషయం నేను గట్టిగా నమ్ముతాను. పచ్చిబూతు పాటలు ఎప్పటికైనా ఇన్స్టాలో ఏదో కొన్ని చీప్ పేజెస్లో, ఆ చీప్ పేజెస్ వరకే ట్రెండింగ్లో ఉంటాయి తప్ప బయటకు రావు. సాకేత్, నిజంగా చెప్తున్నా, ఇప్పటి వరకు నీలో ఉన్న సరస్వతికే నేను అభిమానిని, కానీ నువ్వు లైఫ్లో సెట్ చేసుకున్నటువంటి ఇన్ని వాల్యూస్, అంటే యువర్ సచ్ అ వాల్యూడ్ మ్యాన్ అని నాకు ఇప్పుడు ఐఎమ్ గెట్టింగ్ టు నో మోర్ డీపర్ అండ్ క్లోజర్ అబౌట్ యూ. ఓవర్ యాక్షన్ చేయకు. నేను పొగిడినప్పుడు సీరియస్ గా నా ప్రాబ్లం ఏంటో తెలుసా, నువ్వు పొగుడుతుంటే నా వల్ల కాదు. నాకు ఎవరు పొగిడినా అయ్యో యా ప్లీజ్ చెప్పు, ఎందుకంటే అన్ని సైడ్స్ చూసాం కదా, కాబట్టి నేను పొగిడితే నువ్వు అలానే తీసుకుంటా. కష్టంగా ఉంటుంది దీప్తి పొగిడితే. సరే పో, టేకింగ్ బ్యాక్ ఆల్ దోస్ థింగ్స్. ఎందుకంటే వీళ్ళు ఒక బ్యాచ్, వీళ్ళు ఒక గ్రూప్, మీకు అందరికి తెలుసు బిగ్ బాస్ లో దీప్తి, గీత, వీళ్ళు పొగిడితే నా వల్ల కాదు వాళ్ళను. సరే, గీతతో మాట్లాడినప్పుడు తర్వాత ఈ విషయం గురించి డీటెయిల్డ్ గా. నంబర్ కావాలంటే అడుగు. అవసరం లేదు, నా దగ్గర కూడా ఉంది, నేను ఫోన్ చేస్తే ఎత్తుతుంది గీత. ఒకటి చెప్పు, నువ్వు అసలు దేవుడిని నమ్ముతావా? శుభ్రంగా. బాగా నమ్ముతావా? శుభ్రంగా. అంటే నాకు అక్కడ ఏదో బ్రాండెడ్ దే కనిపిస్తుంది, కింద హనుమంతుడు తాడు. స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ వైల్ సింగింగ్ ది స్పిరిచువల్ సాంగ్స్ ఏమైనా ఎదురయ్యాయా? నాట్ వైల్ సింగింగ్ దిస్
అంత కాదు, బికాస్ నేను పాడేటప్పుడు ఐ జస్ట్ ఫోకస్ ఆన్ ద సాంగ్. బట్ అదర్వైజ్ మ్యూజికల్ డివినిటీకే వెళ్తాను నేను వెన్ ఎవర్ ఐ సింగ్ ఎ సాంగ్. ఆర్ అసలు ఏ ఫీలింగ్ లేకుండా పాట పాడేసి వస్తాను బయటికి, రెండే. బట్ నాకు ఒక స్పిరిచువల్ ఇది ఎప్పుడు వచ్చిందంటే ఇన్ కోవిడ్ టైం ఎందుకో తెలీదు, వన్ ఫైన్ డే సడన్గా లేచేసరికి హనుమాన్ చాలీసా నాకు అప్పటికే వచ్చు. నాకు తెలుగు వర్షన్ వచ్చు, హిందీ వర్షన్ వచ్చు, రెండూ వచ్చు. హనుమాన్ చాలీసా రికార్డ్ చేయాలి అనిపించింది. సడన్గా కూర్చున్నా, హనుమాన్ చాలీసా రాసుకున్నా. దాన్ని అప్పటిదాకా హనుమాన్ చాలీసా చదువుకోవడం తెలుసు, దాన్ని స్టడీ చేశా లైన్ బై లైన్ మీనింగ్, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు బ్రేక్ చేయొచ్చు. హనుమాన్ చాలీసా ఎవరైనా ఇప్పటిదాకా ఒక మోతలాగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అలా చదువుకుంటూ వెళ్ళిపోతారు. హనుమాన్ చాలీసాలో దెర్ ఇస్ అ మీనింగ్, దాన్ని ఒక పల్లవి ఒక చరణము బ్రేక్ చేయొచ్చు. దెర్ ఈస్ అ స్టోరీ. ఆ స్టోరీని ఎక్కడికి కట్ చేయొచ్చు, ఎక్కడికి చేయొచ్చు అన్నది తెలుసుకొని చదువుకొని ఐ కంపోజ్డ్ ఒక హనుమాన్ చాలీసా కంపోజ్ చేసి, కోవిడ్ టైంలో నా ప్రోగ్రామర్ తన స్టూడియో, తన ఇంట్లో తన స్టూడియో మొత్తం వీడియో కాల్స్లో కోవిడ్ టైంలో మేము కంపోజ్ చేసి దాన్ని రికార్డ్ చేసి, అప్పుడు 6 to 8 మాత్రమే మొబిలిటీ ఉండింది కదా ఆ టైంలో. హారిక, ఆయిషు వీళ్ళిద్దరిని మన ఇంటికి పిలిచేసి 3 days వాళ్ళు మన ఇంట్లోనే ఉన్నారు. దాని ముందు కోవిడ్ టెస్ట్లు చేయించి, ఇంటికి వచ్చే ముందు ప్రోటోకాల్ టెస్ట్ అని చేయించుకొని ఇంట్లో ఉండి శానిటైజ్ చేసుకొని రికార్డ్ చేసి, మళ్ళీ మెయిల్ సింగర్స్లో కొంతమందికి దే హ్యాడ్ సిస్టమ్స్ ఇన్ దేర్ హౌస్, వాళ్ళ మైక్లు కృష్ణన్నకి పంపించి నువ్వు ఒక వర్షన్లో ఒక లైన్ పాడి, సాయి చరణ్కి పంపించి ఒక పాడి, గ్రూప్ అలా కోరస్ అలా రికార్డ్ చేసాం. ఇండివిజువల్గా వాళ్ళు పంపించిన దాన్ని మళ్ళీ నా స్టూడియోకి తెచ్చి కలిపి, దెన్ నేను డాడీ దాన్ని లీడ్ చేసి పాడి, చాలా రోజులు ఐ డెంట్ వాంటెడ్ టు పుట్ ఇట్ అవుట్, కెప్ట్ ఇట్ టు మై సెల్ఫ్. ఐ డోంట్ నో వై. నేనే వినేవాడిని, నేనే పెట్టుకునేవాడిని. దాన్ని అప్పుడే ఫైనల్ మిక్స్ మాస్టర్ అయిపోయింది. చాలా రోజుల తర్వాత ఎందుకో మేబీ దేవుడు అందుకనే ఆపాడేమో. చిన్నజీర స్వామి అడిగారు డాడీని, ఇట్లా ఒక పెద్ద హనుమంతుడి విగ్రహం ఆవిష్కరణ అవుతుంది హ్యూస్టన్లో, దానికి మనం ఏదైనా చేయాలి అంటే ఇలా ఒక హనుమాన్ చాలీసా ఉంది వింటారా అని చెప్పి ప్లే చేశారంట అప్పటికప్పుడు డాడీ. చాలా బాగుంది ఇది, ఇది మనం ఆ టెంపుల్కి మన సైడ్ నుంచి ఇవ్వచ్చా అన్నారు. 100% అండి, ఇది మీకు ఇచ్చేస్తున్నాను అని చెప్పి ఇచ్చేసారు డాడీ. సో ఇప్పుడు ఆ టెంపుల్కి ఈ హనుమాన్ చాలీసా డెడికేట్ చేస్తూ వాళ్ళు ఈ హనుమాన్ చాలీసా విన్నాక నౌ దే ఆర్ కన్స్ట్రక్టింగ్ అ ఫౌంటైన్, మ్యూజికల్ ఫౌంటైన్, వెరీ హనుమాన్ చాలీసా బీట్స్కి ఆ విగ్రహం ముందు ఆ ఫౌంటైన్లా వచ్చేలాగా. సో ఐ ఫెల్ట్ డౌన్ ద లైన్ 4 years ఈ పాట నేను బయటికి ఎందుకు తీయలేదు, బయట ఎందుకు రిలీజ్ చేయలేదు, అంత బాగా వచ్చింది. నేను దాన్ని 8D వర్షన్ కూడా చేశాం మేము, 8D surround. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.